తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటుంది అమెరికా. కుందేలుని పట్టుకుందట. దాన్ని చూపెట్టి నా కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు. లేదా చూసుకోవే ఒకసారి 4 కాళ్ళు అంటే, ఒక కాలు ఇరిచేసిందంట. ఇరిచేసి చూసావా అని ఏంటంటే తన మాట అన్నాక ఆ పంత నెగ్గాలని చూస్తాయి. అందుకని ఆయిల్ భారతదేశం రష్యా నుంచి కొనద్దంటే అయినా సరే కొంటున్నందుకు గాను టారిఫ్లు 50% వేస్తే దారికొస్తారు, బతిమలాడతారు, ఫోన్ చేస్తారు మోడీ అంటే మోడీ ఫోను చేయలేదు. 50% సుంకాలు పట్టించుకోను లేదు. పైగా ఆల్టర్నేటివ్‌గా అటు బ్రిటన్ దగ్గర నుంచి, యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంతో అమెరికాకు పంపించాల్సిన సరుకులు అటు పంపిస్తున్నాం. తద్వారా కంటిన్యూస్‌గా బిజినెస్ జరిగిపోతూనే ఉంది. దానికి సజీవ సాక్ష్యం భారత ఎక్స్‌పోర్ట్స్. అమెరికా ఈ ఆంక్షలు పెట్టాక, ఈ టారిఫ్‌లు విధించాక 6.7% అదనంగా సాగిందట ఎక్స్‌పోర్ట్స్. సెప్టెంబర్‌లో $36.38 బిలియన్ బిజినెస్ జరిగింది అన్నటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించుకొచ్చారు. టోటల్‌గా ఇంపోర్ట్స్ దిగుమతులు వచ్చేటప్పటికి 16.6% జరిగినాయి. $68.53 బిలియన్. అది కూడా గోల్డ్, సిల్వర్, ఫెర్టిలైజర్స్, ఎలక్ట్రానిక్సే దిగుమతులు జరుగుతున్నాయి. మిగతా వాటిని దిగుమతులు చేసుకోవట్లేదు అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు.